దాదాపు 404,35 రూపాయలు ఖర్చు పెట్టి ఒక అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం ఈ భారతదేశంలోని ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్నటువంటి పేరును ధ్వంసం చేస్తూ నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి వేళల్లో చీకటిలో కరెంటు దీపాలు ఆఫ్ చేయించి అక్కడ పోయి సుత్తులు మరి ఇతర మారణాయుధాలతో ఆ విగ్రహం కాంపౌండ్లోకి చొరబడి అక్కడ ధ్వంసం చేయడం పూర్తిగా ఇది ఒక తప్పుగా భావిస్తూ ఈ దుశ్చర్యని యావత్తు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఖండించాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందిస్తే ఆ రాజ్యాంగ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచి కించపరిచే విధంగా దళిత గిరిజనులు మరియు బహుజనులు మనోభావాలు దెబ్బతీసే పద్ధతిలో నిన్నటి రాత్రి జరిగినటువంటి ఒక దారుణ దుశ్చర్యని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ఇతరత్ర సముదాయాల్లోనూ పేర్లు తొలగించే క్రమంలో బహిరంగంగానే చుట్టూలు, గొడవలు, గొడ్డళ్ళు లాంటి మారణాయుధాలతో ధ్వంసం చేయడం జరిగింది. మరి అదే కాక నిన్నటి దినం ఈ రాష్ట్రంలో ఒక బ్లాక్ డేగా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను దెబ్బతీసి వాళ్ళని అవమానపరిచి కించపరిచే పద్ధతిలో జరిగినటువంటి సంఘటనలు మేమంతా ఖండించాలి, దీనికి నిరసన వ్యక్తం చేయాలి. దీనికి కారకులైనటువంటి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అదే నిన్నటి శిక్కులు ఇతరత్ర మారణాయుధాలతో దాడి చేసింది అంబేద్కర్ విగ్రహం మీద. అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కాదు, అది బహుజనుల గుండెలపై మోదినటువంటి సమ్మెట దెబ్బలుగా మేము భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి తప్పు. దీనిపైన ఖచ్చితంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వారి తనయుడు లోకేష్ గారు మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తాను, ప్రశ్నిస్తాను, న్యాయం చేస్తానని గొంతు విప్పుతానని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది.